చెప్పండి సారిక గారు, ఇప్పుడు ఉమెన్స్ డే స్పెషల్ రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. కోటీశ్వర్లు అని చేస్తా అంటుండు. ఫ్రీ బస్సులు కావచ్చు, సిలిండర్లు కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, మహిళలను మహారాణులుగా చేసే బాధ్యత కాంగ్రెస్ అంటున్నారు. ఏమంటారు దీంట్లో? ఇది 50-50 ఛాన్సెస్. కొందరు సాటిస్ఫై, కొందరు డిస్సాటిస్ఫై. 100% జరిగితేనే అప్పుడు ఎవ్రీ విమెన్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ. కానీ ఏంటంటే ఒకళ్ళకి వస్తుంది, ఒకళ్ళకి రావట్లేదు. కొందరు పైన సీత చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకా జాగ్రత్తగా కష్టపడి ఇంకా చాలా మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ చేస్తూ ఆచితూచి అమలు పరిస్తే తప్ప ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరుగుతూనే ఉంది. రైతుల్లో వ్యతిరేకత పెరుగుతుంది, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, అదే విధంగా మహిళల్లో కూడా వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా మంది దూషిస్తున్నారు తప్ప ఆయన్ని అభినందించట్లేదు. ఆ విషయం ఆయన మనసాక్షికే తెలియాలి. ఎందుకు అభినందించట్లేదు అని అంటే, మహిళలకి తులం బంగారం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇస్తానన్నారు. ఏ ఏ ఇంటి పెళ్ళైనా ప్రతి తల్లిదండ్రుల కళ. అలాంటిది పేదింటి పిల్లలకి పెళ్లి చేయడం అంటేనే చాలా గొప్ప విషయం. అది కేసీఆర్ గారు సక్సెస్ఫుల్ గా చేశారు 2 టర్మ్స్ సీఎం గా ఉన్నప్పుడు. మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ పథకాన్ని కూడా అంతగా అమలు పరచలేదు అన్నది సుస్పష్టంగా ప్రజల్లో తెలుస్తోంది. రెండోది, ఇప్పుడు మనం కళ్యాణ లక్ష్మి ద్వారా బంగారం పథకము ఇస్తా అన్న ఆశతోటి ఇన్ని రోజులు మహిళలు ఉన్నారు, తల్లులు ఆశపడ్డారు. ఎందుకంటే ఆకాశానికి అందుతుంది పుత్తడి ధర, బంగారం ఆకాశాన్ని అంటుతుంది. అలాంటప్పుడు తులం బంగారం అంటే ₹1,00,000 ప్లస్ ₹1,00,000 అని ఆశించారు. కళ్యాణ లక్ష్మి ద్వారా వచ్చే చెక్కు ద్వారా వచ్చే 1,25,000 కాకుండా ఈ బంగారం వస్తే కూడా వాళ్ళకి మంగళసూత్రానికి యూజ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడే జస్ట్ నౌ ఐ సా ద న్యూస్ బులెటిన్, ఇవ్వలేము, తులం బంగారం ఇవ్వలేము, ఆ పథకాన్ని వెనక్కి తీసుకుంటున్నారని. మేము చేసిన అప్పులు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చేయలేదా? అప్పుల గురించి మాట్లాడకండి. ఇట్స్ ఏ సైక్లిక్ ప్రాసెస్. ఇప్పుడు వీళ్ళు దిగిపోతే వీళ్ళు చేసిన అప్పులు మళ్ళీ నెత్తిన పడాయా? అప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళని దూషిస్తుంది కదా. ఒకళ్ళని దూషించుకుంటూ పోతే పని జరగదు. అవును, ఎవరైనా అదే మాట అంటారు కదా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అనే మాట, నేను ఒక్కదానని కాదు. ఇట్ ఈస్ నాట్ యాజ్ అన్ ఇండివిజువల్, ఇట్ ఈస్ యూనివర్సల్ ఫ్యాక్ట్ దట్ రేవంత్ రెడ్డి హ్యాస్ డన్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద విమెన్. మీరు స్కూటీస్ ఇస్తా అన్నారు కదా కాలేజ్ స్టూడెంట్స్ కి, మరి అదేది ఇంకెప్పుడు ఇస్తారు? అందరికీ కావాలి, నా ఒక్కదానికి కాదు. ఎందుకంటే ట్రావెలింగ్ అన్నది తప్పిద్ది కదా. ఎవరన్నా ఇస్తా అంటే వద్దంటారా? కాలేజ్ పిల్లలు ఇప్పుడు మగ పిల్లలకైనా ఆడపిల్లలకైనా ఒక్కసారి ఇంటర్మీడియట్ అయిపోయింది అంటే బైక్, 10th నుంచే బైక్ అంటున్నారు. మేజర్ అయితే బైక్ గురించి నేను మాట్లాడుతున్నా. సో వాళ్ళంతటా వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టారు కదా అవన్నీ. కాకమ్మ కపూర్లా ఏమనుకోమంటారు చెప్పండి. మేము అప్పులు చేసినామని అంటున్నారు. మరి ఈయన కూడా కాకమ్మ కపూర్లు చెప్తూనే వచ్చిండు కదా, టైం ఇవ్వాలి. సరే ఇస్తున్నాం. ఇచ్చేదాకా అంటాం, ఎందుకంటే అది ఆయనకు ఒక మేల్కొల్పు. చెప్తూ పోతాం, వాళ్ళు చేస్తూ పోవాలి. ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. పబ్లిక్ డిమాండ్స్ ని సాటిస్ఫై చేయడమే ఒక ప్రజాప్రతినిధిగా ఆయనకున్న కర్తవ్యం. ఆయన కర్తవ్యాన్ని ఆయన పాటిస్తూ ప్రజల్ని సాటిస్ఫై చేసిన నాడే ఆయన ఒక నాయకుడిగా గెలుస్తాడు. అది వచ్చాక, అది ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు బంగారం ఇవ్వండి, పెళ్లిళ్ళు అవుతాయి కదా. ఇచ్చినాక హాత్కో హాయ్ జబ్ చేతికి వచ్చినాకనే ముచ్చట. చేతికి రానంత వరకు కాకమ్మ కపూర్ల కిందికే జమ కడతారు ప్రజలు.